నమస్కారం. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో జరిగిన ఒక ఆ, చాలా భయంకరమైన కుటుంబ హత్యల గురించి లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఇది నిజంగా కలచివేసే సంఘటన. మన దగ్గర ఉన్న వార్తా కథనాలు, పోలీసుల విచారణ వివరాలున్నాయి కదా. అవును, వాటి ఆధారంగా అసలు ఏం జరిగింది, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని వారి సొంత బంధువే ఎలా అంతమొందించాడు అనేది చూద్దాం. అంటే హ్మ్, ఎందుకు చేశాడు, ఎలా చేయగలిగాడు, ఇవన్నీ విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక నేరంలా కాకుండా హ్మ్, మానవ సంబంధాల్లోని చీకటి కోణాల్ని కూడా చూపిస్తుంది. అసలు కారణాలేంటి, దర్యాప్తులో ఏం తేలింది, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే. ముందుగా నేపథ్యం చూస్తే ప్రధానంగా అప్పుల గొడవ కనిపిస్తోంది కదా. అవునండి, వాళ్ల నాన్నగారు వీరేంద్రసింగ్ చనిపోయాక దాదాపు ఓ 24-35 లక్షల అప్పు మిగిలిందట. ఆ అప్పులో తన వాటా తీర్చడంలో ఈ అజిత్ సింగ్ విఫలమయ్యాడని అంటున్నారు. అంతేకాదు, దానికి తోడుగా అతను పూర్వీకుల ఆస్తిలో వాటా కూడా అడిగాడట. దీంతో అతని తమ్ముడు అనురాగ్తో వివాదం బాగా ముదిరిపోయింది. అంటే ఆర్థికపరమైన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందన్నమాట. అవును, అదే ప్రధాన కారణంలా కనిపిస్తోంది. మే 10వ తారీఖు సాయంత్రం అజిత్, ఇతను ప్రభుత్వ టీచరంట, వాళ్ల ఊరు పల్హాపూర్ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారప్పుడు? వాళ్ల అమ్మగారు సావిత్రి, తమ్ముడు అనురాగ్, అతని భార్య ప్రియాంక, వీళ్లంతా అక్కడే ఉన్నారు. వాళ్లమ్మగారు లక్నో నుంచి తాత్కాలికంగా వచ్చారట. సరే, అక్కడేం జరిగింది? అక్కడే ఆ సంభాషణలో అప్పు విషయం మళ్లీ వచ్చిందట. ఆ అప్పు బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి అని సావిత్రిగారు ప్రియాంక అజిత్ని కోరినట్లు తెలిసింది. ఓ, అది అతనికి తీవ్ర ఆగ్రహం తెప్పించుండొచ్చు. బహుశా అదే ట్రిగ్గర్ పాయింట్ అయ్యుండొచ్చు. దాంతోనే ఈ దారుణానికి పథకం వేశాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇది క్షణికావేశంలో జరిగింది కాదంటారా? ముందే ప్లాన్ చేసుకున్నాడా? ముందు కిచిడీలో మత్తుమందు కలిపి చంపాలని చూశాడని వార్త కూడా వచ్చింది. అంటే అవును, నేను కూడా విన్నాను. ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఎందుకంటే వాళ్లు బయట నుంచి ఫుడ్ తెప్పించుకున్నారట ఆ రోజు. ఇది అతని పట్టుదలని, ముందస్తు ప్రణాళికని సూచిస్తోందనిపిస్తోంది. అంటే హత్యలన్నీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయా? అలానే కనిపిస్తోంది. అసలు హత్యలు జరిగింది మే 11 తెల్లవారుజామున సుమారు 2:30 నుంచి 4 o'clock మధ్య. ఎలా చేశాడు? ఆ క్రమమేంటి? చాలా పద్ధతిగా. ముందు మొదట అంతస్తులో ప్రియాంక ముగ్గురు పిల్లలు పడుకున్న గదికి కరెంటు సప్లై ఆపేశాడు. అమ్మో! కరెంటు పోయిందని ప్రియాంక బయటకు రాగానే ముందు తుపాకీతో కాల్చి, ఆ తర్వాత సుత్తితో తలమీద గట్టిగా కొట్టాడు. శబ్దాలు వినుంటారు కదా మిగతా వాళ్ళు? అవును, ఆ శబ్దాలకే వాళ్లమ్మగారు సావిత్రి మేల్కొని బయటకొచ్చారు. ఆమెను కూడా సుత్తితో కొట్టాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసిందా? చేసింది. మెట్లవైపు పరిగెత్తింది. కాని వెంబడించి ఆమెను కూడా కాల్చి చంపేశాడు. తర్వాత అనురాగ్? ఆ తర్వాత అనురాగ్ గదిలోకి వెళ్లాడు. అతను నిద్రలోనే ఉన్నాడు. అతన్ని కూడా చంపేశాడు. ఇంతటితో ఆగలేదా? ఇక్కడే అనుకోనిది జరిగింది. ఈ హత్యలన్నీ వాళ్ల పెద్దమ్మాయి ఆర్నా చూసింది. అయ్యో పాపం, ఆ చిన్నారి చూసిందా? అవును. మొదట అజిత్ ఏం చెప్పాడంటే అనురాగే అందరినీ చంపి ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ అల్లాడు. కాని ఆ పాప చూసింది కదా. అదే, ఆర్నా నేను చూశానో నువ్వే చంపావని చెప్పడంతో బహుశా నిజం బయటపడిపోతుందని భయపడ్డాడు. దాంతో ఏం చేశాడు? భయంతో ఆ ముగ్గురు పిల్లలను, అంటే తన మేనకోడళ్లను మొదట అంతస్తు బాల్కనీ నుంచి కిందకు తోసి చంపేశాడు. అత్యంత కిరాతకంగా. నమ్మలేకపోతున్నాను. ఇంత దారుణం తర్వాత ఎలా కప్పిపుచ్చాలని చూశాడు? తెల్లవారుజామున సుమారు 4:15 తర్వాత తన భార్యకు, బంధువులకు, ఊళ్లవాళ్లకు ఫోన్లు చేశాడు. అనురాగే కుటుంబ కలహాలతో అందర్నీ చంపి సూసైడ్ చేసుకున్నాడని నమ్మించడానికి ప్రయత్నించాడు. పోలీసులు మొదట నమ్మారా? కొంతవరకు అనుమానించారు. ఆత్మహత్య కోణం కూడా పరిశీలించారు. కాని అక్కడే కథ మారింది. ప్రియాంక సోదరుడు ఆదిత్య ఈ కథనాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ఇది హత్య, ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా అజితే ఈ హత్యలు చేశాడని బలంగా ఆరోపిస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదిచ్చాడు. ఆ ఫిర్యాదుతో దర్యాప్తు వేగం పుంజుకుందా? అవును. అప్పుడే పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ముఖ్యంగా పోస్ట్మార్టం నివేదికలు చాలా కీలకంగా మారాయి. పోస్ట్మార్టం రిపోర్టులో ఏం తేలింది? అది అజిత్ చెప్పిన కథకు ఎలా భిన్నంగా ఉందే? పోస్ట్మార్టం చాలా విషయాలు బయటపెట్టింది. అనురాగ్, ప్రియాంక శరీరాల్లో బుల్లెట్ గాయాలున్నాయి, అది నిజమే. కాని తల్లి సావిత్రి, ఆ ముగ్గురు పిల్లల శరీరాలపై బుల్లెట్ గాయాలతో పాటు సుత్తిలాంటి బలమైన వస్తువుతో కొట్టిన తీవ్రమైన గాయాలు కూడా ఉన్నాయి. సావిత్రిని ముందు కొట్టి తర్వాత కాల్చారని తేలింది. ఇది అజిత్ చెప్పిన
అనురాగ్ హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు అనే కథకు పూర్తి విరుద్ధం. అంటే ఇది ఒకరు కాదు, చాలా ఆయుధాలు వాడిన దాడి అంటేలిందన్నమాట. ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం చాలాసేపు వేరువేరు ఆయుధాలతో జరిగిన దాడిగా ఇది నిర్ధారణ అయింది. పోస్ట్మార్టం కాకుండా ఇంకేమైనా ఆధారాలు దొరికాయా? చాలా దొరికాయి. ఫోరెన్సిక్ ఆధారాలున్నాయి. అంటే ఘటనా స్థలంలో దొరికిన వేలిముద్రలు, వస్తువులు, తర్వాత ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా అజిత్ కాల్ డేటా రికార్డులు, అతని లొకేషన్లు పరిశీలించారు. అవేం చెప్పాయి? అవి అజిత్ చెప్పినదానికి, అతని కదలికలకు పొంతన లేదని తేల్చాయి. ఇంకా క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. అంటే నేరం జరిగిన తీరును మళ్లీ చేసి చూశారా? అవును. కట్ చేసిన ఏసీ వైర్లు, కిచిడీలో మొత్తమందు కలపాలని చూడటం, అన్నిటికన్నా ముఖ్యంగా విచారణలో అజిత్ పొంతనలేని సమాధానాలు చెప్పడం, ఇవన్నీ అతని ప్రమేయాన్ని ధృవీకరించాయి. దాంతో అరెస్ట్ చేశారా? 6 రోజుల సుదీర్ఘ విచారణ తర్వాత మే 16న 40 ఏళ్ల అజిత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒప్పుకున్నాడా? విచారణలో ఒప్పుకున్నాడు. తాను మొదట తమ్ముడు అనురాగ్, వదిన ప్రియాంకల్ను మాత్రమే చంపాలనుకున్నానని చెప్పాడు. కాని శబ్దాలకు తల్లి, పిల్లలు మేల్కొని అడ్డుపడ్డంతో వాళ్లని కూడా చంపాల్సి వచ్చిందని అంగీకరించాడు. నేరానికి వాడిన ఆయుధాల సంగతేంటి? అతని ఇంట్లోనే దొరికాయి. సుత్తి, నాటు తుపాకీ, 5 ఖాళీ బుల్లెట్ కేసింగులు, ఇంకా 8 లైవ్ కార్ట్రిడ్జ్లు, ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇంకెవరి ప్రమేయం లేదని అంటున్నారా? అవును. ఎస్పీ సీతాపూర్ చక్రేష్ మిశ్రా గారు అదే చెప్పారు. ప్రస్తుతానికి అజిత్ ఒక్కడే ఈ నేరం చేశాడనే ఆధారాలు సూచిస్తున్నాయని, ఇతరుల పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించలేదని అన్నారు. అంటే చివరికి తేలిందేంటంటే, అప్పులు, ఆస్తి తగాదాల కోసం ఒకే వ్యక్తి అజిత్ సింగ్ తన కన్నతల్లి, సొంత తమ్ముడు, వదిన, 3 పసిపిల్లలైన మేనకోడళ్లను ఇంత దారుణంగా హత్య చేశాడనమాట. వింటుంటేనే చాలా బాధగా ఉంది. నిజమే, చాలా విషాదకరమైన సంఘటన. అయితే ఇక్కడొక చిన్న సందేహం ఇంకా మిగిలే ఉంది. ఏమిటది? అజిత్ నేరం ఒప్పుకున్నాడు, ఆధారాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కాని ఇంత పెద్ద ఘాతుకాన్ని, అంటే 6గురిని, అది వేర్వేరు పద్ధతుల్లో, అంత సమయంలో అతను ఒంటరిగా ఎవరి సహాయం లేకుండా ఎలా చేయగలిగాడు అనే అనుమానం కొందరు దర్యాప్తు అధికారుల్లో ఇంకా ఉందట. అవునా? క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా అదే సూచిస్తోందా? అవును. ఆ రీకన్స్ట్రక్షన్ కూడా ఈ సందేహాన్ని కొంచెం బలపరుస్తుందనంటున్నారు. అంటే బహుశా ఎవరైనా సహాయం చేశారా, తెరవెనక ఇంకేదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ఇంకా పూర్తిగా మూసివేయలేదని తెలుస్తోంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మరిన్ని వివరాలొస్తే తప్ప పూర్తి చిత్రం అర్థం కాదు. ఖచ్చితంగా. దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి వేచి చూడాలి. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.